కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు గ్రామంలో ఇళ్లు లేని పేదవారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను కొందరు బయటి వ్యక్తులు ఆక్రమించుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మణ తెలిపారు. సర్వే నంబర్ 344 భూమిలో దాదాపు 10 ఎకరాల భూమి ఉందని, ఈ భూమి అన్యక్రాంతం కాకుండా అర్హులైన సొంత గ్రామస్తులకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు. అధికారులు స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మణ మాట్లాడారు. ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. బి తాండ్రపాడు గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇళ్ల స్థలాలను వెంటనే దళితుల ఐక్యత ఇవ్వాలి. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు లేని ఐక్యత ఇవ్వాలి. పేద ప్రజలకు స్థలాలు ఇవ్వాలి. గ్రామ పేద వర్దిల్లాలి. బొగ్గుల దస్తగిరి వర్దిల్లాలి. బొగ్గుల దస్తగిరికి వర్దిల్లాలి. బొగ్గుల దస్తగిరికి అది ద్రమక టెంట్ వేసుకొని 344 సర్వే నంబర్లో మరి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలంతా కూడా ఇక్కడ జాగరణ చేస్తూ సలిమంటలు వేసుకుంటూ వంట వార్పు చేసుకుంటూ మరి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తహసీల్దార్కి మరి అందరికి కూడా తెలియజేశాం. వీఆర్ఓలకి అందరికి కూడా మరి ఈ యొక్క విషయాన్ని మా గ్రామానికి నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారికి అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి సిటీలో 2 సెంట్లు, సిటీ వాళ్లకు గ్రామస్తులకు 3 సెంట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందులో భాగంగానే ఇంటి స్థలాలు నిరుపేదలకు ఆయన ఆశీస్సుల మేరకు చంద్రబాబు నాయుడు మరి చెప్పడం జరిగింది. మరి ఆయన యొక్క వాక్కును నెరవేర్చడం కోసం ప్రభుత్వ యంత్రాంగం కదిలి రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం చొరవ తీసుకొని సర్వే చేయించి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు అందరికి కూడా ఖచ్చితంగా 3 సెంట్ల జాగాని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇప్పటికే 8 రోజులైంది ఇక్కడ ఇతరులు కూడా ఆక్రమించుకుంటా వస్తున్నారు. ప్రభుత్వ సంస్థలకు మా ఊరు స్థలాన్ని మరి ఇచ్చేదే కాకుండా ఇతరులు కూడా ఎకరాలు మరి స్థలాల్ని ఆక్రమించుకుంటున్నారు. అలాంటి వాటిని అన్నిటిని కూడా మరి నిలబెట్టడం కోసమే గ్రామస్తులంతా ఏకమై ఈరోజు మొత్తం ఈ స్థలాన్ని అంతా నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఇది 344లో 10 ఎకరాల 80 సెంట్లు ఉంది. మరి ఈ భూమి కాక మరి పక్కనుంది, ఆ పక్కనుంది, ఇదంతా దాదాపు 33 ఎకరాల వరకు రెగ్జిమ్డ్ ల్యాండ్లు, డాటెడ్ ల్యాండ్స్, డీ పట్టాలు ఇవన్నీ కూడా వివిధ రకాల పేర్లపైన బినామీలు కొందరు మరి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని మరి కబ్జాలో ఉన్నారు. వారిని అందరినీ కూడా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారికి మేము మొరపెడుతున్నాం. మరి అంతేకాకుండా రెవెన్యూ తహసీల్దార్ గారిని కూడా తక్షణమే మరి స్పందించి ఈ గ్రామస్తులకందరికి కూడా అర్హులైనటువంటి పేదలకు మరి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా బీక్స్ నుంచి ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు మహిళలు ఎర్ర టెండర్లో కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి